వావ్! ఈ సొరకాయ హల్వా ఎంత టేస్ట్‌గా ఉందంటే, అసలెలా చేయాలో చూద్దాం రండి. ఒక మంచి లేతది ఫ్రెష్‌ది సొరకాయ తీసుకోండి. దాన్ని కొంచెం పీల్ చేసుకోండి. సో, ఇలా ఉండేటట్టనమాట. ఆ తర్వాత ఇప్పుడు పీల్ చేసుకున్న సొరకాయని పైన గుజ్జంతా తీసేసి, ఏ పిక్కలు మాత్రం ఉండకూడదు. కింద బేస్‌మెంట్ మాత్రమే మిగలాలి. ఇప్పుడు దీని హెల్ప్‌తో మొత్తం అంతా గ్రేట్ చేసేసుకోండి. ఇప్పుడు దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ మిల్క్ అనమాట. ఒక 1.5 లీటర్ వరకు మిల్క్ తీసుకోండి. మిల్క్ తీసుకొని, ఆ తర్వాత ఈ సొరకాయ ముక్కలన్నీ వాటర్ పిండేయాలనమాట కాటన్ క్లాత్‌లో కలిపేసి. ఇది ఇలా కలుపుతూ హై ఫ్లేమ్‌లోనే చేయండి పాలని. అలాగే పావు కప్పు నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించేయండి. ఆ తర్వాత ఈ నీరు పిండుకున్న సొరకాయ మాత్రం వేసేసి ఒక 15 మినిట్స్ ఏపండి. ఆ తర్వాత ఆ కప్‌తో 1 ½ కప్ షుగర్ అయితే వేస్తున్నాను నేను. కొంచెం పెద్ద పలుకుది. అలా ఒక పావుగంట వేపిన తర్వాత మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. ఒక తీగ పాకం లెక్క. వచ్చిన తర్వాత పక్కన మనం పాలు పెట్టుకున్నాం కదా చూడండి. ఆ పాలు ఇలా అయిపోవాలనమాట మలైలాగా. ఇప్పుడు ఈ మలైనేమో అందులో వేసేసి ఇలా కొంచెం యాలకుల పొడి వేయండి. యాలకుల పొడి వేసి ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు వేపండి. ఆ తర్వాత మీ ఇష్టం ఉంటే కొంచెం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అయితే నేనేస్తున్నా. ఆ తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసేయండి. వేసేసి కలిపేసి ఒక 2 మినిట్స్ వేయించి లాస్ట్‌లో ఇంట్రెస్ట్ ఉంటే నెయ్యి వేసుకోండి.